నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్, ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా భార్య చెప్పిన ఎడారిలో వేసేయినారు. చూడండి, చుట్టూ ఒక చెట్టు లేదు, చేమ లేదు, ఏమీ లేదు. నాకు బతకాలని లేదు సార్. పొట్టగొట్టు కోసం విదేశాలకు వెళ్తున్న చాలా మందిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ వారికి చెప్పుకోలేక, ఇతరులకు చెప్పుకోలేక అక్కడే సతమతమవుతున్న పరిస్థితి. ఇలాంటి కోవకు చెందిందే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలానికి చెందిన చింతపర్తి అనే గ్రామంలో శివ అనే వ్యక్తి కోవిడ్లో ఉంటూ తన బాధను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అతనికి సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యల గురించి అతను సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తం చేసిన పరిస్థితి. దానిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ అతన్ని ఎంబసీ సహాయంతో తిరిగి ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం చింతపర్తి గ్రామం దగ్గర ఉన్నాం. శివ ఇంటికి వెళ్ళి వారి ఆర్థిక కుటుంబ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి కోసం కువైట్కి వెళ్ళిన ఓ వ్యక్తి అక్కడ తనకు వచ్చిన కష్టాన్ని కుటుంబ సభ్యులకు స్పందించకపోవడంతో సోషల్ మీడియా వేదికగా తన బాధను వ్యక్తం చేశారు. దీనిపై మనతో పాటు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని మరిన్ని విశేషాలు కనుక్కున్నాం. అమ్మ నమస్కారం. అమ్మ, మీ భర్త పేరు ఏం పేరు? ఎప్పుడు కోయేటికి వెళ్ళారు? మా భర్త పేరు శివ. 6వ నెల 9వ తారీఖు కోయేటికి వెళ్ళారు. అక్కడ 10వ తారీఖు అక్కడ అక్కడ ఉన్నారు. అంటే మీ భర్త ఇక్కడ ఏం పని చేసేవాడమ్మా? అక్కడ ఏం పని అని చెప్పి అక్కడికి వెళ్ళారు? ఇక్కడ మా ఆయన పాత్రల సామాన్లు బోకుల వ్యాపారం చేసేటోడు. కొయ్యేట్లో గొర్రెల దగ్గర సేద్యం పని అని చెప్పారు. అక్కడ ఎడారిలో వేసేసారని బాధపడ్డాడు. మీకు ఎన్ని రోజుల ముందు చెప్పారమ్మా నాకు ఈ సమస్య ఉంది, నా ఇబ్బంది పడుతున్నా అని చెప్పి? మీకు ఎన్ని రోజుల ముందు చెప్పారు? ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి ఏమని మీతో ఏ సమస్యలు చెప్పారు? అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పాడు? నాకు వెళ్ళిన వారం రోజులకే చెప్పాడు ఆ విషయము. మళ్ళీ ఇక్కడ ఎడారిలో వేసేసారు, నాకు ఇక్కడ ఒక పని అని చెప్పారు, ఒక పని దగ్గరికి వేసేసారు అని చెప్పాడు. ఇంకా మళ్ళీ ఇక్కడ మనము అప్పులు చేసుకున్నాం కదా, ఆ అప్పులు తీరాలి కదా, ఎలాగో 1 సంవత్సరం వరకైనా ఉండి కాలక్షేపం చేసి లక్షణంగా రానని చెప్పాను. మళ్ళీ సరేలే ఉంటాను లేనని అందరితోనూ చాలా బాగా మాట్లాడాడు. అన్నం తిన్నావంటే తిన్నాను అనేటోడు, మాతో కూడా బాగానే మాట్లాడేటోడు. ఇలాగా లోపలే మనసులోనే ఇలాగా బాధను పెట్టుకొని మాకు చెప్తే మేము భయపడతామోనని, ఇక్కడ మాకు ఎవరు చూసేటోళ్ళు లేరని కొద్దిగా ఇబ్బంది పడి అతను ఎవరికి చెప్పుకోలేకుండా ఇక్కడ సోషల్ మీడియాలోకి చెప్పడం జరిగింది. అది నాకు సోమవారం నా పొద్దు తెలిసింది. మీ భర్త మీకు అసలు ఏజెంట్ ఎలా పరిచయము? ఏజెంట్ ద్వారా ఎంత డబ్బులు, ఏమన్నా డబ్బులు ఎక్స్ట్రా తీసుకున్నారా? ఎంత డబ్బులు కట్టి కోయేటికి వెళ్ళారు ఆయన? 85,000 కోయేటికి వెళ్ళాలంటే 85,000 ఖర్చు అవుతుంది అన్నాడు. మా దగ్గర 50,000 డబ్బులు తీసుకున్నాడు. మీ ఆయన అక్కడ వెళ్ళినాక మళ్ళీ 1 నెల జీతము నాకేమని చెప్పి అన్నాడు. మేము సరేలేనని అలాగనే అన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్కడ 100 దినార్లే ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇయ్యరు అని చెప్పారు. ఇక్కడ ఎంత అని చెప్పారు? అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పా. ఆ ఏజెంట్ పేరు ఏం పేరు? ఆ ఏజెంట్ పేరు వచ్చి హైదర్, రాయచూటి హైదర్ ఆయన పేరు. ఇక్కడ 130 దినార్లు ఇస్తామని చెప్పారు. అక్కడికి వెళ్ళినాక 100 దినార్లే ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ సమస్య తెలిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ స్పందించారు. మీతో ఏమైనా మాట్లాడారా? లేదంటే స్థానికంగా ఎవరన్నా మీతో మాట్లాడి ఏమైనా హెల్ప్ చేశారా? మాతో అందరూ మాట్లాడారు. నారా లోకేష్ బాబు గారు కూడా ఇక్కడ మాకు హెల్ప్ చాలా బాగా చేశారు. మా ఆయన ఇక్కడికి రావాలంటే కూడా అతని దయ్యేను. మేము ఎప్పటికైనా మా లైఫ్ లాంగ్ మేము గుర్తుపెట్టుకొని ఉంటాం. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? ఎప్పుడు ఇండియాకి వచ్చే అవకాశం ఉంది? మీ ఇంటికి ఎప్పుడు రాగలుగుతారు? ఇప్పుడైతే అక్కడ ఎంఎస్లోనే ఉన్నాడు అతను. ఈరోజు నైటు 6 గంటలకి ఫ్లైట్ ఎక్కుతారని అక్కడ ఎంఎస్లో సార్ వారు చెప్పారు.
తెల్లారుజామున 3:30కి ఇక్కడ బెంగళూరులో ఫ్లైట్ దిగుతారమ్మా. మీరు వెళ్ళి కారు బుక్ చేసుకొని మీరు వెళ్ళి మీ భర్తని పిలుచుకొచ్చుకోండి అని అక్కడ సారు ఎంఎస్లో ఉన్న సార్ వారు చెప్పారు. మీ నాన్న ఎలాంటి ఇబ్బందులు మీ అమ్మ మీ నాన్న మీకు చెప్పకపోయినా నీకు తెలిసి ఉంటుంది. అంటే మీ నాన్న ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అంటే ఇప్పుడు తిరిగి వస్తున్నాడు కదా, నీకు ఎలా ఉంది? హ్యాపీగా ఉందన్న. కానీ మాతో ఏమీ చెప్పలేదన్న. మా నాన్న మాత్రం మాతో ఏం చెప్పలేదు. నేను బాగున్నాను, తిన్నాను, మీరు బాగుండండి, తినండి అని చెప్పి అన్నాడు. మాకు తెలియదన్న ఇట్లా ఇంత బాధ పెట్టుకొని ఇట్లా ఇచ్చేస్తాడని మాకు తెలియదు. నాన్న నువ్వు చెప్పు నాన్న, మీ నాన్న వస్తున్నాడు కదా, ఎలా ఉంది నీకు? హ్యాపీగా ఉంది నాకు. ఆ ఇబ్బందులు ఎదుర్కొన్న తన భర్త తన తండ్రి తిరిగి వస్తున్న కారణంగా, అదేవిధంగా తనకు సహాయం చేసిన మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఆ కుటుంబ సభ్యులు. నా పేరు లక్కిపల్లి మధు, తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ పిల్లే నియోజకవర్గము. కిషోర్ అన్న యాక్చువల్లీ ఈ వీడియో శివాది వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అంతకుముందు యాక్చువల్లీ ఇక్కడ వైరల్ కాకనే అక్కడ మన వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు టేకప్ చేసుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఇక్కడ ఎంబసీలో హ్యాండ్ ఓవర్ చేసి అన్నీ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు మొత్తం అంతా. లోకేష్ సార్ ఆదేశం ప్రకారం, అలాగే కిషోర్ సారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కిషోర్ సారు ఫాలోఅప్ చేశారు అవన్నీ. ఈరోజు టికెట్ కానీ అయింది ఆ పిల్లలకి, టికెట్ 6 o'clockకి. రేపు మధ్యాహ్నం పొద్దున్న కొందుకు అంతా వచ్చేస్తాడు అనమాట అతను. మా ఏరియాలో యాక్చువల్లీ చాలా వరకు కువైట్ దుబాయ్లో చాలా వరకు ఉన్నారు, కానీ ఇలాంటివి ఫస్ట్ టైం జరగడం. ఏజెంట్ మీద మీ పార్టీ తరపున ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఖచ్చితంగా సార్ వాళ్ళు సీరియస్గానే ఉంటారు కదా, చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా సార్ వాళ్ళు.